నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని తీసుకొని ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్, 2 ఇలాచి, లవంగాలు ఒక 4-5 వేసుకొని వాటిని అన్నింటినీ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది బాగా ఫ్రై అయితే స్మెల్ లేకుండా ఉంటుంది. అది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేగాక బోటి వేసుకొని మనం లైట్గా పసుపు, కారం, ధనియాల పౌడర్, ఆయిల్, సాల్ట్, నెక్స్ట్ గరం మసాలా, హోమ్ మేడ్ కారం లైట్గా వేసి అన్నీ వేసాక కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత అది బాగా ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత మనం దానికి సరిపడేటట్లు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక మనం కోకోనట్ పౌడర్ నుంచి డ్రై కోకోనట్ పౌడర్ లైట్గా ఓన్లో పెట్టి హీట్ చేసి దాన్ని పౌడర్ చేశాను. ఆ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇలా ఉడికించలేము కనుక, అంటే అలా ఎక్కువ టైం పడుతుంది కనుక కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. 10 విజిల్స్ ఇచ్చాక కర్రీ రెడీ.